వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన కార్యక్రమం నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కరువు సీమకు వరం, గుండ్రేవుల రిజర్వాయర్ పనులను తక్షణమే ప్రారంభించాలి అనే నినాదాలతో సమావేశం కొనసాగింది. రాయలసీమలో నీటి కొరత, రైతుల సమస్యలు, సాగునీటి అవసరం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. రాయలసీమ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా కరువు సమస్యతో బాధపడుతోందని, ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే 1000 ఎకరాలకు నీరు అందడంతో పాటు రైతులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తోందని తెలియజేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం వల్ల రైతులు నష్టపోతున్నారని, వెంటనే పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి అంటే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతోందని కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ శ్రీమతి బుట్ట రేణుక గారు తెలియజేశారు.